హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దుబాయ్ మాల్ అయితే వెళ్తున్నాం. దుబాయ్ మాల్ ఎలా వెళ్ళాలో నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా బుర్జ్ ఖలీఫా కూడా వెళ్దాం. పక్కనే ఉంటాయి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్. అయితే ఈరోజు మనం దుబాయ్ మాల్ అయితే వెళ్తున్నాం కదా. దుబాయ్ మాల్ ఎలా వెళ్ళాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను. నేనైతే షార్జాలో ఉన్నాను ప్రస్తుతం. షార్జా నుంచి దుబాయ్కి ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ ఎక్కడైనా మీరు సిటీ సెంటర్లో ఉన్నట్లయితే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక సిల్వర్ కార్డ్ తీసుకోండి. సిల్వర్ కార్డ్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. మీరు సిల్వర్ కార్డ్ తీసుకోండి రెగ్యులర్గా ట్రావెల్ చేయాలనుకుంటే. ఆ సిల్వర్ కార్డ్ తీసుకుంటే మీకు ఒక 40 dirhams రీఛార్జ్ అయితే చేస్తాడు ఆ షాప్ కీపరు. వన్స్ మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో సిటీ సెంటర్లో అక్కడ బయటకు వచ్చేసింది. బస్ అయితే ఎత్తుక్కోండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆ బస్సు అయితే చూసుకోండి. బస్ చూసుకున్న తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మీరున్న ప్లేస్కి దుబాయ్ మాల్కి బస్సు అయితే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ చూసుకోండి. నేనైతే ప్రస్తుతం షార్జాలో ఉన్నా కాబట్టి ఆ బస్ నెంబర్ వచ్చేసి ఈ 303 అయితే ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ని బట్టి నెంబర్స్ అయితే మారుతాయి. లేదండి మాకు ఇవన్నీ అర్థం కాలేదు, మాకు ట్యాక్సీ అయితే బెస్ట్, ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తాం అనుకుంటే మీరు ఊబర్లో ట్యాక్సీ బుక్ చేసుకోండి. లేకపోతే వేరే యాప్స్ కూడా ఉన్నాయి. లేదండి మాకు అలా కూడా కాదు, మేము డైరెక్ట్ ట్యాక్సీకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకుంటే మీరు రోడ్డు పక్కన నిలబడండి. అక్కడ ట్యాక్సీలు అయితే చాలా వస్తాయి. ఆ ట్యాక్సీని ఆపి ఎక్కేసి వెళ్ళిపోండి. మీకు ఎంత ఛార్జ్ అయిందో అక్కడ మీకు డిస్ప్లేలో కనపడుతుంది. మీ దూరాన్ని బట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ డిస్టెన్స్ని బట్టి మీకు ఛార్జ్ అయితే చూపిస్తుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా అయితే చాలా బెస్ట్ అండి. మీరు ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్తే డైరెక్ట్గా దుబాయ్ మాల్ దగ్గరికి తీసుకెళ్తాను. మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా అలా వచ్చేటప్పుడు కూడా అదే ప్రాసెస్ సేమ్. కాకపోతే దీంట్లో బడ్జెట్ ట్రావెల్ అయితే అవ్వదు. ఇక్కడ ఛార్జ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. బడ్జెట్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మటుకు ట్యాక్సీ అనేది చాలా కష్టం, ఎక్కువ అడుగుతారు ట్యాక్సీలో, ఎందుకంటే ఛార్జ్ ఎక్కువ పడుతుంది అక్కడ. మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే బస్సు లేదా మెట్రో అయితే చాలా బెస్ట్ ఆప్షన్. నేనైతే బస్సులో మెట్రోలో ప్రయాణిస్తున్నాను. నాకైతే తక్కువ పడుతుందని చెప్పి ఉద్దేశమనే కాదు, నాకైతే చాలా తక్కువ పడింది. ఈ ఒక్క విషయం అయితే తెలుసుకోండి. మీరు దుబాయ్లో ఎక్కడైనా బయట ఫుడ్ తినాలంటే చాలా కష్టం అండి, చాలా రేట్ అయితే ఉంటుంది. నేను బుర్జ్ ఖలీఫా పక్కన పాప్కార్న్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాను. ఒక పాప్కార్న్ ఇవ్వమని అడిగితే 80 dirhams అని చెప్పాడు. 80 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 1800 పైన ఉంటాయి. మీరు దయచేసి బయట ఫుడ్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మీరు బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకుంటే మటుకు ఫుడ్ అయితే బయట తీసుకోవద్దు, చాలా డబ్బులు అయితే అవుతాయి. బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి తక్కువే తీసుకోండి. దేశం మీరున్న ప్లేస్లో ఎక్కడైనా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోండి. చాలా రేట్ అయితే ఉంటాయి అక్కడ. బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. చూసుకోండి అది కూడా ఒకసారి. Sharjah, Ibn Hard Road, Ansar Mall. Next stop is Sharjah, Ibn Hard Road, Ansar Mall. బస్ చూస్తున్నారు కదా, అక్కడ మన ఇండియాలో బస్సులు ఉన్నట్లు ఉండవు. ఇక్కడ మొత్తం సెకండ్ ఫ్లోర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బస్సు అయితే. ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, 2 and 2 అయితే ఉంటాయి బస్సు వెళ్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అబుదాబి, ఇక్కడ బోర్డులో మీరు చూసుకోవచ్చు చాలా రోడ్లు అయితే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలో. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. అక్కడ అరబిక్లో మెన్షన్ చేస్తుందో, నాకైతే అరబిక్ రాదు కాబట్టి చూసుకో, ఇంగ్లీష్ వచ్చిందా కాదు. వచ్చి ఇక్కడ స్టేడియం ఒకటి ఉంది చూసుకోవచ్చు. మన ఇండియా లెక్క మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేడియాలు మనం గుర్తుపడతాం కదా, అలానే సేమ్ ఇక్కడ లైట్లు అయితే పైన చాలా పైకి తీసుకెళ్ళి లైట్లు కట్టారు ఇక్కడ. చూచ్చు అక్కడ క్రికెట్ స్టేడియం ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ, చూడాలి అది. ఇంకా బుర్జ్ ఖలీఫాకి 8 kilometers అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బస్సు ఆగింది, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అసలు చాలా వెహికల్ అయితే పోతున్నాయి. ట్రాఫిక్ మొత్తం, రోడ్లు మొత్తం చాలా నీట్గా ఉన్నాయి. ఒక్క పక్క కూడా నాకు, ఒక్క సైడ్ కూడా నాకు డస్ట్ చూడలేదు ఎక్కడ. చెత్త కానీ పేపర్ కానీ అలాంటివి ఏవి చూడలేదు నేను. అంత క్లీన్గా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత గ్రీనరీ మార్చారు. మన ఊళ్ళో అయితే మనకెళ్ళి చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు, మొత్తం ఎడారి చేసేటట్టు ఉన్నారు మనది. ఇక్కడ చూసుకోవచ్చు ఎడారని అనిపించట్లేదు నాకు, అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ, మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసింది మొత్తం ఫుల్గా చెట్లు ఉన్నాయి. అక్కడ చూడండి వాటర్ కొడుతున్నారు.
చూడటానికి దగ్గరగా పడింది, చాలా దూరం అది. ఇప్పుడే బస్ దిగి మెట్రో ఎక్కాను. మెట్రోలో ఎలా ప్రయాణించాలో మీకు చెప్పాను కదా. ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ అయితే చాలా హైట్గా ఉన్నాయి. నేను చూసి ఆనందిస్తున్నాను, మీరు ఇక్కడ చూసి ఆనందించండి. మీకు ఈ విషయం తెలుసా, ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ వచ్చి దుబాయ్. దుబాయ్ ఎక్కడానికి చాలామంది లేడీస్ కానీ బాయ్స్ కానీ చాలామంది ఇష్టపడతారు. అదిగాక ఇక్కడ వర్క్ చేసుకునేదానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను మెట్రోలో ప్రయాణిస్తుంటే నాకు ఆల్మోస్ట్ చాలా కవర్ అయ్యాయి, దుబాయ్ ఫ్రేమ్ కానీ దుబాయ్ సిటీ కానీ. ఒకవేళ మీకు ఇంకా వ్యూ కావాలంటే మెట్రోలో కాకుండా కార్ బుక్ చేసుకోండి. కార్ బుక్ చేసుకొని అతనికి చెప్పండి నాకు ఇలా దుబాయ్ సిటీ మొత్తం చూడాలని చెప్పి, అతను తీసుకెళ్ళి చూపిస్తాడు మొత్తం. అప్పుడు మీకు బడ్జెట్ ట్రావెల్ అయితే అవ్వదు, చాలా మనీ అయితే అవుతుంది. మీకు ఈ విషయం తెలుసా, దుబాయ్ మెట్రో అండర్ గ్రౌండ్లో నిర్మించారు. ఎప్పుడైతే మనం సిటీ లోపలికి ఎంటర్ అవుతామో అప్పుడు మెట్రో అనేది బయటకు వస్తుంది. అప్పుడు మొత్తం చూడటానికి కనపడుతుంది మనకి సిటీ అయితే. The final destination of this train is Expo 2020. The next station is World Trade Center. అసలు ఈ బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్ డిజైన్ ఎంత బాగుందో. 2 బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్ మధ్యలో బిల్డింగ్ పడుకోబెట్టినట్టుగా ఉంది. అంత డిఫరెంట్గా ఉంది ఈ లుక్ అయితే, చాలా బాగుంది. ఇది నాకు చాలా ఇష్టమైన బిల్డింగ్ అంటే. المحطة القادمة هي المركز التجاري العالمي. The next చూసుకోవచ్చు, station దుబాయ్ is మ్యూజియం వచ్చేసింది. World Trade Center. కొంచెం దగ్గరలో ఉన్నాం దుబాయ్ మ్యూజియంకి. المحطة الأخيرة لهذا القطار هي إكسبو 2020. المحطة القادمة هي أبراج الإمارات. The final destination of this train is Expo 2020. The next station is Emirates Towers. المحطة القادمة هي أبراج الإمارات. The next station is Emirates Towers. المحطة الأخيرة لهذا القطار هي إكسبو 2020. المحطة القادمة هي المركز المالي. The final destination of this train is Expo 2020. The next station is Financial Center. المحطة القادمة هي المركز المالي. The next station is
Financial Center. కూర్చో. المحطة الأخيرة لهذا القطار هي إكسبو 2020. المحطة القادمة هي برج خليفة دبي مول. The final destination of this train is Expo 2020. The next station is Burj Khalifa, Dubai Mall. All the tallest building. المحطة القادمة هي برج خليفة دبي مول. The next station is Burj Khalifa, Dubai Mall. మీరైతే మెట్రో దిగండి. మెట్రో దిగిన తర్వాత డైరెక్ట్గా దుబాయ్ మాల్లోకి అయితే ఎంట్రీ ఉంటుంది. దుబాయ్ మాల్ మొత్తం తిరిగేసి తర్వాత కింద బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది. కింద దిగిన తర్వాత బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది. పక్కకి వెళ్ళేసి బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే చూడండి. తర్వాత మీరు పాప్కార్న్ తినాలని చూడొద్దు. అక్కడ నేను చెప్పాను కదా బడ్జెట్లో ట్రావెల్ అవుతుందని చెప్పి. పాప్కార్న్ తినే మటుకు 80 రూపీస్, 1800 రూపాయల పైన ఉంది. లేదు పాప్కార్న్ ఇలాంటివి ఏమీ వద్దు, నాకు బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కాలి, మేము పైకి ఎక్కి మొత్తం వ్యూ అంతా చూడాలనుకుంటే దానికి కూడా ఉంది. 4000 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో. అది కూడా ట్రై చేయండి. మీకు ఆ డబ్బులు ఉంటే మటుకు. బడ్జెట్లో ట్రావెల్ చేయడం మటుకు అది అయితే కుదరదు. వచ్చేసి ఇంకా నేను ఐఫోన్ కోసం చూశాను. ఐఫోన్ దుబాయ్లో తక్కువ కదా ప్రైస్ అని చెప్పి ఐఫోన్ కోసం సెర్చ్ చేశాను. ఐఫోన్ 16 Pro కోసం చూశాను. నేను దుబాయ్లో చాలా ప్లేస్లలో చాలా షాపులు అయితే ఉన్నాయి దుబాయ్ మాల్లో. నేను అంతలకు వెళ్ళి ఇలా అడిగాను, నేను ఐఫోన్ 16 Pro Max కావాలి, ప్రైస్ చెప్పండి అని చెప్పి ప్రైస్ చూశాను. నాకైతే డిఫరెంట్ ప్రైస్ అయితే కనపడింది. ఆఖరికి యాపిల్ షోరూమ్ కూడా ఉంది దుబాయ్ మాల్లో, ఒరిజినల్ యాపిల్ షోరూమ్. దానికి కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంది. అక్కడ ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది ప్రైజు. యాపిల్ షోరూమ్తో కంపేర్ చేస్తే బయట కొంచెం తక్కువ ఉంది. నేను అంతలోకి చూశాను. మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తుందో అక్కడ, మీకు ఏదైనా ఫోన్ కావాలనుకుంటే మీకు ఎక్కడైతే తక్కువ కనిపించిందో అక్కడ తీసుకోండి. యాపిల్ షోరూమ్కి వెళ్ళినా బయటకు వెళ్ళిన మటుకు ప్రైస్ అయితే డిఫరెంట్గా కనపడుతుంది. మీరు ఎక్కడైతే నచ్చుతుందో మీకు అక్కడ తీసుకోండి. ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్, సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే S24 Ultra అయితే చాలా తక్కువలో పడుతుందండి. ఇది మన S24 Ultra వచ్చేసి 80,000 పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. చాలా తక్కువ. 12GB RAM, 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే మనకు చాలా తక్కువలో ఉంటుంది S24 Ultra. S25తో కంపేర్ చేస్తే S24 చాలా తక్కువ. మీకు ఎవరైనా సామ్సంగ్ లవర్స్ ఉంటే S24 తీసుకోండి. దాంట్లో కూడా ఫీచర్స్ బాగున్నాయి. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దాంట్లో కూడా. అలానే కాసేపు బుర్జ్ ఖలీఫా చుట్టూ తిరుగుతూ సరదాగా ఫోటోలు దిగుతూ ఉన్నాను. ఎప్పుడైతే చీకటి పడిందో 7 అట్లా అయిందో, 7, 8 అట్లా అవుతుందో ఆ సమయాన ఇంకా స్టార్ట్ చేసేసి వాటర్ పైకి వెళ్తుంది. అది వాటర్ షో ఉంటుంది. మొత్తం చాలామంది వీడియోలు తీస్తూ ఉన్నాం. నాకు కూడా వీడియో తీసాను నేను కూడా. చాలా బాగుంటుంది. అది కూడా మ్యూజిక్ స్టార్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. వాటర్స్ అయితే పైకి వెళ్ళి కిందకి వస్తుంది. బుర్జ్ ఖలీఫా కూడా లైట్స్ వేస్తారు, చాలా బాగుంటుంది. బుర్జ్ ఖలీఫా మీకు ఒకటి తెలుసా, బుర్జ్ ఖలీఫా 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కూడా నాకు కనపడింది. నేను 20 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా చూశాను. బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే క్లారిటీ కనపడింది. అంత టాలెస్ట్ బిల్డింగు. అది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అండి, ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టుపక్కల చాలామంది వచ్చారు. కాకపోతే వీళ్ళలో ఒక విషయం అయితే ఉందండి, ఎక్కువ ఫారినర్సే ఉన్నారు. నాకు ఇక్కడ చూసినా కూడా ఫారినర్సే కనపడుతున్నారు. ఫారినర్స్ మన ఇండియన్స్ అయితే కనపడుతున్నారు. దుబాయ్ వాళ్ళు అంటే షేక్స్ లేరా ఎవరు అని అంటే షేక్స్ అందరూ ఉన్నారండి. వాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు. మీకు ఒకవేళ తెలిసి ఉంటే ఎక్కడికి వెళ్ళారో తెలియజేయండి నాకు.
నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవుతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళు కామెంట్ చేయండి నాకు, నేను వాళ్ళని కలిసేదానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదండి నైట్ వ్యూ ఎంత బాగుందో. ఒక గంట ప్లే చేస్తారు ఇలానే. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూడండి బాగా. ఇప్పుడు కానీ మీరు బుర్జ్ ఖలీఫా పైకి వెళ్తే మటుకు చాలా బాగుంటుంది. దుబాయ్ సిటీ అయితే లైట్స్తో చాలా వెలిగిపోతుంది దుబాయ్ సిటీ మొత్తం. సో పైకి వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఇక్కడ బడ్జెట్ ఉంటే. అదేంటి బ్రో అలా మాట్లాడుతావు, తెచ్చుకున్న బడ్జెటే బుర్జ్ ఖలీఫా పైకి చూడాలని కదా అంటే మీరు వెళ్ళండి, మీ ఇష్టం అది. అయితే మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెళ్ళి పైకి వెళ్ళి కంపల్సరీగా చూడండి. తర్వాత ఫుడ్ అయితే బయట నుంచి తెచ్చుకొని తినండి, అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. కింద కార్లు వెళ్తుంటే ఎంతో చీమలు వెళ్ళినట్టు ఉంటాయి, అంత బాగుంటుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇంతే అండి, ఎలా కావాలో చూపించాను కదా, చూశారు కదా దుబాయ్ మాల్ కానీ బుర్జ్ ఖలీఫా కానీ. ఇంకా ఎలా వచ్చారో అలా వెళ్ళండి, సేమ్ ప్రాసెస్. బస్సు వెళ్ళాలన్నా మెట్రో వెళ్ళాలన్నా సేమ్ ప్రాసెస్, అలానే వెళ్ళిపోండి. మీకు ఒక విషయం అండి, 11 తర్వాత బస్సులు కానీ మెట్రోలు కానీ క్లోజ్ అండి. 9:30కే బయలుదేరండి, అప్పుడే మీకు షార్జాకి రీచ్ అవ్వగలరు. ఒకవేళ మీరు షార్జాలో ఉంటే మీరైతే 9:30 కల్లా బయలుదేరండి, అప్పుడే మీరు షార్జాకి రీచ్ అవ్వగలరు. ఎందుకంటే 11:30కి క్లోజ్ కాబట్టి బస్సులన్నీ, అప్పుడు మీకు బస్సుని అందుకోవడం చాలా లేట్ అవుతుంది. ముందుగా నుంచి వెళ్తే ఒక గంట ముందు వెళ్తే పర్లేదు, చాలా బస్సులు దొరకడం కూడా కొంచెం కష్టం అవుతుంది. మిస్ అయ్యారంటే ఇంక అంతే, ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళడమే. ట్యాక్సీ కానీ ఊబర్ కానీ బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు మీకు చాలా ఛార్జ్ అయితే పడుతుంది బస్తో కంపేర్ చేస్తే. చూసుకోండి ఒకసారి. మనం చూసుకోవచ్చు ప్రపంచంలో ఉన్న ఎత్తైన బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బిల్డింగ్లు ఉన్నాయి, ఇక్కడ దాని పక్కన చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఇదిగో చూసుకోవచ్చు ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా చాలా ఫేమస్. బిల్డింగ్ పేరు కూడా నాకు తెలియదు, మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బుర్జ్ ఖలీఫా అయితే అందరికి మనకు తెలిసిందే కదా. చుట్టుపక్కల చూసాను చాలా బిల్డింగ్లు అయితే చిన్నగా కనపడుతున్నాయి, దాని పక్కన బుర్జ్ ఖలీఫా ఒక్కటే పెద్దగా కనపడుతుంది. నేను దగ్గర ఒక 20 కిలోమీటర్ల నుంచి చూశాను. 20 కిలోమీటర్ల దగ్గర నుంచి చూసినా కూడా నాకు బుర్జ్ ఖలీఫా ఒక్కటే పెద్దగా కనపడుతుంది, ఇంకేది పెద్దగా కనపడలేదు. అంత పెద్ద బిల్డింగ్ ఇది. This is too expensive, huh? Who ride this cars? Who one like to ride this cars? Who ride this cars? Oh, you are no? Any celebrity? That's expensive. Sound like crazy, man. Excuse me, sir. Here is smoking not allowed.
ఇంకా ఇంతే అండి. మీరు ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తారని ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేయండి. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్.